నేను కూడా చాలా సంవత్సరాలు ముగ్గుల పోటీలో పాల్గొన్నాను. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ముగ్గుల పోటీలు పెడతారు కదా, దాంట్లో ఫైనలిస్ట్ గా 2 సార్లు విజయవాడకి వెళ్ళి గెలిచానమాట. డిస్ట్రిక్ట్ వైజ్ కర్నూలులో ఫస్ట్ ప్రైజ్ 3 సార్లు వచ్చింది. అందుకు మా క్లాస్మేట్ సూర్యప్రకాశ్ మమ్మల్ని ఇన్వైట్ చేశారనమాట. ముగ్గుల పోటీలు ఉన్నాయి మా ఊళ్ళో, సెలెక్షన్ చేయడం అని. అందుకు వచ్చాం. మేమంతా 10th క్లాస్ ఫ్రెండ్స్ అనమాట సూర్యప్రకాష్కి. నాకు కూడా ముగ్గులో చాలా అనుభవం, ఎట్లా వేయాలి ఏమి అని. అందుకే మీరు ఎవ్వరు నాకు తెలియదు, అందరు కొత్త వాళ్ళే కదా, మీ పేర్లు తెలియదు, మీరు ఎవరో తెలియదు. మేము ఓన్లీ నెంబర్స్ మేము మార్క్స్ ఇస్తాము. మాకు మీరు ఎవ్వరో తెలియదు, మమ్మల్ని ఎవరు తిట్టుకోవద్దండి. ఎందుకంటే వేసే వాళ్ళకి చాలా బాధ ఉంటుంది, నా ముగ్గు బాగుంది నాకు రాలేదని ఆడవాళ్ళు ఖచ్చితంగా అనుకుంటారు. కాబట్టి అలాంటిది మమ్మల్ని తిట్టుకోవద్దు. మేము మాకు నచ్చింది, బాగుంది, క్రియేటివిటీని చూసి అన్నీ చూసి ఇచ్చామన్నమాట. దాతలకైతే చాలా చాలా థ్యాంక్స్ అండి. పెద్ద ప్రైజే పెట్టారు. చిన్న ముగ్గులకు 5,000 అంటే గ్రేట్. మేము ఏబిఎన్ క్లాస్ పట్టండి అందరికీ యోగం. మేము రాష్ట్ర స్థాయిలో ముగ్గులు వేస్తే కూడా దాదాపు అంటే మేము 200-300 మంది పాల్గొంటాం లేడీస్. దాంట్లో ఫస్ట్ ప్రైజ్ 6,000. కానీ ఇలా ఓన్లీ 12 అంటే 12 మంది ఉన్నారు. ఫస్ట్ ప్రైజ్ 5,000 గ్రేటే కదా. కాబట్టి వాళ్ళంతా చాలా చాలా థ్యాంక్స్. ఆ లేడీస్ ముందుకు రావాలి, ఏదో ఒకటి పాల్గొనాలని చెప్పేసి మీకోసం ముగ్గుల పోటీలు పెడితే మీరేమో అసలు ఎవరు ఇంతమంది లేడీస్ ఉన్నారు, కనీసం 12 మంది మీ ఊళ్ళో లేడీస్ ఉండేది. ఎవరికి ముగ్గురు రావా? నెక్స్ట్ టైం పెట్టినప్పుడు ఊరు మొత్తం వేయాలి. ఇప్పుడు 5,000 ఫస్ట్ ప్రైజ్ వచ్చిన వాళ్ళకి హ్యాపీ ఉంటారు కదా, చూసే వాళ్ళకి నేనేసింటే బాగుండు, నాకు కూడా వచ్చేదని ఖచ్చితంగా అనుకుంటారు. నెక్స్ట్ సారి మాత్రం అందరూ పాల్గొనండి. ఎందుకంటే ఎక్కువ పాల్గొంటే ఇట్లా ఉత్సాహం వస్తుంది అందరికి. ఇప్పుడు జెంట్స్ కూడా ఏమనుకుంటారు, బాగా పాల్గొంటారు మా ఊరోళ్ళు, ఇంకా పెట్టాలి ముగ్గుల పోటీలు అని వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట. ఇంతమంది పెట్టాలి, 12 మంది వేస్తే ఎవరికి రావా ముగ్గులు? వచ్చు, కానీ భయం కదా, ముందుకు వచ్చి వెయ్యాలంటే భయం. ఇళ్ళ ముందు ప్రతిరోజు ముగ్గులు వేస్తాం కదా, కళ్యాణ తల్లి శుక్రవారం అయితే పెద్ద పెద్ద ముగ్గులు పోటీ పడి వేస్తేనే ఏ ప్రోగ్రామ్ అయినా సక్సెస్ అవుతుంది. ఇది కూడా చాలా సక్సెస్ అయింది. అన్ని ముగ్గులు కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. అనిపించింది కలర్ కాంబినేషన్ ఎలా ఉంది, క్రియేటివిటీ, అలాగే అన్ని ఒకటే. ఒక్కరు కూడా చుక్కలు పెట్టేసి చాలా అందంగా ఉంటాయి. ఈసారి ప్రోగ్రామ్ లో పాల్గొన్నప్పుడు చుక్కల ట్రై చేయండి.